హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్. ఈరోజు ఏంటి వీడియో అంటే తమిళ్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. బగర్ రైస్ విత్ చికెన్ వీడియో చూసేయండి. అట్లా చికెన్ కడిగి మంచిగా నీట్గా కడుక్కొని అక్కడ కొంచెం పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులోకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు, కారం అవన్నీ దానికి సరిపడి అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందులా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ తీసుకొని అందులో కారం వేసుకుందాం. మేము ఒక 3 స్పూన్లు వేసుకున్నామండి. మీకు ఎంత కావాలంటే అంత మీరు వేసుకోవచ్చు. మనం కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చు. తగినంత కారం వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని అందులోనే ఇంకా అన్నీ వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకు ఆయిల్ అంటే మనకి ముక్కలకి కారం అనేది మంచిగా పడుతుంది. ఉప్పు కారం అనేది చాలా మంచి పట్టి అప్పుడే మనకు చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కాబట్టి కొంచెం నూనె కూడా వేసుకున్నాం మేము. మీరు కూడా వేసుకోండి, సూపర్ టేస్టీగా వస్తుంది. ముక్కలకి ఉప్పు కారం అంతా మంచిగా పట్టుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇట్లా మంచి పట్టుకుంటుంది. ఎట్లా పీల్చుకుంటుంది అంటే బాగా పట్టుకుంటుంది. అప్పుడు ముక్కలు అనేవి టేస్ట్గా వస్తాయి, లాగించవచ్చు మంచిగా. అలాగా చికెన్ తీసుకొని వెళ్ళాక కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టినాం. అప్పటిదాకా మనం బగర్ రైస్ వండుకుందాం. చికెన్ కొంచెం మగ్గే వరకు మనం బగర్ రైస్ అయితే వండుకుందాం. అది స్టవ్ వెలిగించి ఆ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఇప్పుడు బగర్ రైస్కి స్టార్ట్ చేద్దాం. అందులో కొంచెం నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి ఆ ఉల్లిగడ్డలు దూరగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు తొందరగా వేగాలంటే ఏం చేయాలండి చెప్పాలన్నా, చిన్న చిట్కా. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఉప్పు వేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి ఉల్లిగడ్డలు. మీకు తెలిసే ఉంటుంది కానీ నేను చెప్తున్నాను. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మసాలాలన్నీ బిర్యానీ ఆకు, చాజీరా మసాలా, యాలకులు, లవాచీలు, ఇలంగాలు, చాజీరా మసాలా, యాలకులు, లవాచీలు, ఇలంగాలు, చాజీరా మసాలా, యాలకులు, లవాచీలు, ఇలంగాలు, అవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బగర్ రైస్ అంటేనే మనకు బిర్యానీ ఆకు కదండి స్పెషల్. బగర్ రైస్ స్పెషలే బిర్యానీ ఆకు. అసలు కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా అవి బాగా అలా కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయిందాక మంచిగా కలుపుకొని అది బాగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే నీళ్ళు తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 లేదంటే 2 పోసుకోవచ్చు, మనం నానబెట్టిన దాన్ని బట్టి. మేమైతే తగినంత వాటర్ వేసుకున్నాం. ఆ వాటర్ అట్లా మరగాలని చెప్పేసి మూత పెట్టేసినాం. చూడండి ఎలా మసులుతున్నాయో, ఇలా చెలమల మసలాలి నీళ్ళు. ఇంకా అలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకుందాం. మరీ గట్టి కలిపితే ఏమవుతుందంటే విరిగిపోతూ ఉంటుంది అన్నం మొత్తము. కాబట్టి ఊకి కలపకుండా మామూలుగా లైట్ కలిపేసుకొని అలా వదిలేసి చూడండి బగర్ రైస్ ఉడుకుతుంది కదా. ఇంకోసారి చూద్దాం ఎలా ఉడుకుతుందో. 7 దాకా వచ్చిందో మన రైస్ చూద్దాం. వావ్, వచ్చింది కదా, బాగానే సూపర్ వచ్చిందండి. ఓయ్, స్మెల్ అయితే మాకైతే అదిరిపోతుంది. మీ వరకు స్మెల్ రాదులేండి, ఎందుకంటే మీకు స్మెల్ రాదు కదా, చూస్తారంతే. ఇప్పుడైతే చికెన్ స్టార్ట్ చేద్దాం. బగర్ రైస్ అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి
ఇవి బాగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. కొన్ని మసాలా ఐటమ్స్ కొన్ని మాత్రమే, కొబ్బరి ఇంకా షాజీరా, కొన్ని మిరియాలు, అవన్నీ కొన్ని మసాలాలు అట్లా పట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా బగారా రైస్ వండకన్నా ముందు. ఆ చికెన్ ఇప్పటివరకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఆ చికెన్ తీసుకొని వచ్చి ఇంకా ఈ గిన్నెలో వేసి బాగా కలిపేస్తున్నాము. చూడండి మంచి పట్టేసింది కదా ముక్కలకి కారం. ఇంకా అలా కొద్దిసేపు మగ్గనని చెప్పేసి మూత పెట్టి అట్లా పెట్టినాం. చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఎలా అయిందో. వావ్, చూసారా, మనకు ఆయిల్ బయటికి తేలుతుందంటే మనకి చికెన్ అనేది పచ్చివాసన పోయి మంచిగా ఉడికిందని అర్థం. ఒకసారి బాగా కలిపేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ కిందన్న ముక్కలు ఉడుకుతాయి, పైన ముక్కలు ఉడకవు కదా. అట్లా అని చెప్పేసి బాగా కలిపేసుకుంటున్నాను నేను. మంచి కలుపుకుంటేనే అన్నీ మంచిగా ఉడుకుతాయి, అప్పుడు టేస్ట్ అన్నది ఇంకా సూపర్గా వస్తుంది. ముక్క వదలకుంటే తినాల్సిందే. ఇంకా ఇవి ఏం వాటర్ అంటే, ఫస్ట్ మనం చికెన్ కలుపుకున్నాం కదా, ఆ చికెన్ కలుపుకున్న బగవనిలో ఉన్న నీళ్ళు. అట్లా చికెన్ వండుతున్నప్పుడు మధ్యలో అట్లా బోర్ కొడుతుందని చెప్పేసి అట్లా ఒక క్లిప్పు మా బిల్డింగ్లో చూపించాను, కింద అపార్ట్మెంట్ కింద అలాగే క్లిప్ వేసాం బిల్డింగ్లో, అది చూసేయండి. ఇప్పుడు ఆ చికెన్లో కొంచెం మసాలాలు ఇంతకుముందు నేను మిక్సీ పట్టి పెట్టా కదా, ఆ మసాలాలు వేసుకున్నాం. కొంచెం కొబ్బరి పొడి, మసాలాలు, కొంచెం కొంచెం మనకు తగ్గినట్లు. లాస్ట్లో ఇంకా టమాటో వేస్తే టేస్ట్ అన్నది మనకు ఘాట్ అనేది అంత రాదు టమాటో వేస్తే. ఇంకా లాస్ట్లో మనం గట్ల కొత్తిమీర గట్ల వేసుకుంటాం కదా, మరి కొత్తిమీర లేనిదే కూర మంచిగా ఉంటుందా ఏంటి, మీరే చెప్పండి. గట్ల కొత్తిమీర వేసుకొని గట్ల పుదీనా గట్లనే వేసుకొని అప్పుడు ఇంకొకసారి గిట్లా కలుపుకుందాం, సూపర్ వస్తుంది. మరి కలుపుకోవాలి కదా. చూడండి బగారా రైస్ విత్ చికెన్ రెడీ అయిపోయాయి. పైన లుక్ చూసేయండి. ఇక్కడ చూడండి బగారా రైస్ నేను ప్లేట్లో వడ్డించుకుంటున్నాను తిందామని. నా వరకు మాత్రమే టేస్ట్ చూసి మీకు చెప్దాం ఎలా వచ్చిందో మా చికెన్ బగారా రైస్ అని చెప్పేసి నేను ఒక్కదానే ప్లేట్లో పెట్టుకుంటున్నాను. తిని చెప్తాను మరి ఎలా ఉందో. చూడండి, వెయిట్ చేయండి, ఎలా ఉందో చెప్తాను. తిని వేడివేడిగా ఉందండి, కాలదా మరి అప్పుడే తినేస్తే. చికెన్ బగారా రైస్ రెండు కలుపుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా, సూపర్, అసలు అదిరిపోయింది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, మస్తు ఉంటుంది. వావ్, ప్రియ మహాలక్ష్మి స్టార్ట్ చేసింది ఇక తినడము. మస్తు తింటుంది ఇక చికెన్ బగారా రైస్. సూపర్ ఉందండి.